కలుషితం చేస్తాయి. కాబట్టి భూసారమంతా కూడా భూమంతా కూడా నిస్సారమైపోతుంది. నాకు తెలియక ప్రతి ఒక్క చిన్న పనికి ప్లాస్టిక్ కవర్లు బయటికి వెళ్ళేటప్పుడు నా బండిలో ఈ గుడ్డ సంచి పెట్టుకుంటానండి. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు యాప్లికాయలు అరటి పళ్ళు ఏ ప్లాస్టిక్ కవర్లు వాడనండి బాబు. ఈ చేతి సంచి కర్ర సంచి వాడితే ఆ ప్లాస్టిక్ బుద్ధం అనేది నీ దగ్గరికి రాదు బాబు. కాబట్టి మనమంతా కూడా చక్కని మన జీవితాలు చిక్కుల్లో పడకుండా చక్కని మన జీవితాలు చిక్కుల్లో పడకుండా చక్కని మన జీవితాలు చిక్కుల్లో పడకుండా రోజు మా అమ్మాయి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తించుద్దండి. సరే గాని మన మున్సిపాలిటీ వారు మీ ఇంటికి 2 డబ్బాలు ఇచ్చారు, వాడుతున్నారా? వాడుతున్నామండి. 2 డబ్బాలు ఇచ్చారు. మా బొంబాయి రవ్వ కంది పప్పు వేసుకోవడానికి కాదు. మరి 2 డబ్బాలు మాకు దేనికి ఇచ్చారండి బాబు? ఒక డబ్బాలో తడి చెత్త, ఒక డబ్బాలో పొడి చెత్త. ప్రకాశనం చేయవలసిందిగా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ శుభ కార్యక్రమం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గౌరవ కలెక్టర్ గారు డాక్టర్ లక్ష్మీ షా ఐఏఎస్ గారు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ధ్యానచంద్ర హెచ్ఎం ఐఏఎస్ గారు, డీసీపీ అడ్మిన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సరిత గారు ఐపీఎస్, విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా జ్యోతి ప్రకాశనం చేయడం జరుగుతోంది. స్వచ్ఛతపై ప్రతి ఒక్కరూ కూడా ముందడుగు వేసేందుకు అందరూ కూడా శ్రీకారం చుట్టాలి. ధన్యవాదాలు సార్. తదుపరి మహాత్మా గాంధీ గారికి గార్లాండింగ్ చేయవలసిందిగా కోరుతూ పెద్దలందరి కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. స్వచ్ఛమైనటువంటి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పినటువంటి మహానుభావులు మహాత్మా గాంధీ గారు. వారికి నమస్కరిస్తూ ముఖ్య అతిథుల చేతుల మీదుగా గార్లాండింగ్ జరుగుతుంది. స్వచ్ఛతపై ముందడుగు ప్రతి ఒక్కరు కూడా ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పుతో మనమందరం కూడా ముందు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జిల్లా స్థాయిలో ఎన్టీఆర్ జిల్లాలో స్వచ్ఛతను ప్రమోట్ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా Kanda
2025 2024వ సంవత్సరానికి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ అందుకున్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ కమిషనర్ గారు ధ్యానచంద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఇవన్నీ తెలియజేస్తున్నాము. హర్టియెస్ట్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి అందరూ అవార్డు విన్నర్స్కి, స్వచ్ఛ వారియర్స్కి ఏవీని ఇప్పుడు మనం చూద్దాం. ఏవీ ప్లీజ్. మీరందరికీ స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛ భారత్ అవార్డ్స్ అనేది ఉండేది అందరికీ అవగాహన ఉంది. దాంట్లో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి 5 అవార్డ్స్ రావడం జరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా సూపర్ స్వచ్ఛ లీగ్లో కూడా ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ని గౌరవ ఎంఓడి మినిస్టర్ గారితో పాటు, మేయర్ గారితో పాటు, ప్రెసిడెంట్ గారి దగ్గర కూడా మనం అవార్డు తీసుకోవడం జరిగింది మన జిల్లా నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. కాబట్టి ఆ లైన్లోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ వరకు స్టేట్ లెవెల్లో కూడా ఈ సంవత్సరం స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ఫార్ములేట్ చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఎంటైర్ కంట్రీలో స్టేట్ లెవెల్ అవార్డ్స్ మనము ఈ టైం లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ముఖ్యంగా అందరూ ఏం గుర్తు చేసుకోవాలంటే 26 జిల్లాలో టోటల్ మనకి చూస్తే జిల్లా లెవెల్ అవార్డ్స్ 1257 అవార్డ్స్ ఉంటే మన ఎన్టీఆర్ జిల్లాకి 50 అవార్డు రావడం జరిగింది. అలాగనే స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా టోటల్ స్టేట్కి కలిపి 69 ఉంటే ఓన్లీ ఎన్టీఆర్ జిల్లాకి 8 అవార్డ్స్ రావడం జరిగింది. అంటే 26 జిల్లాలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చిన జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా. మనమందరూ ఆ జిల్లాలో భాగంగా అవార్డు తీసుకుంటున్నామని అంటే మనం చాలా గర్వంగా అందరూ భావించాల్సిన అవసరం. మన జిల్లా కలెక్టర్ గారు డైరెక్షన్స్ వరకు మనమందరూ ఆల్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ టైం మనము స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్లో అగ్రస్థానంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాము. మనకి ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ వచ్చేసి ఆల్ కార్పొరేషన్స్ అలాగే ఆల్ పంచాయత్స్ మధ్యలో ఒక హెల్తీ కాంపిటీషన్. అంటే ఒక సిటీ అనేది ఇంకో సిటీతో కాంపీట్ చేస్తే తప్ప జనరల్గా మన శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, అలాగే ఇతర లీవబుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి, ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి, అలాగే ఒకరి దగ్గర ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్, ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఇంకో సిటీ, ఇంకో గ్రామ పంచాయతీ నేర్చుకుని, ఇంకో ఇన్స్టిట్యూషన్ నేర్చుకుని ముందువలసిన అవసరం ఉంది. ఈ ఆబ్జెక్టివ్తో స్టార్ట్ చేసిన స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025 ఈ సంవత్సరం అసెస్మెంట్ ప్రాసెస్ అనేది చూస్తే 17 కేటగిరీస్లో అవార్డ్స్ అసెస్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయత్ స్కూల్స్లు, రైతు బజార్స్, అంగన్వాడీస్, హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, ఇండస్ట్రీస్, హాస్టల్స్ ఎక్సెట్రా అందరినీ కూడా అసెస్మెంట్ చేస్తూ మన ఈ ర్యాంకింగ్ అనేది రావడం జరిగింది. ఇదేదో నామినేటెడ్ ఇలా బాగా ఉంది గ్రామ పంచాయత్ అని ఎవరో చెప్పిన వెంటనే వచ్చిన అవార్డు కాదు. చాలా డేటా ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఎండి గారు, సెక్రటరీ గారు అందరూ కూడా ఒక మోడల్ని తయారు చేసి చాలా అగ్రెసివ్గా డేటా అసెస్మెంట్ చేసుకుని బయట వచ్చిన అవార్డ్స్. కాబట్టి చాలా సైంటిఫిక్గా చేయడం జరిగింది. దీంట్లో ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ అనేది జస్ట్ బిగినింగ్. ఎన్టీఆర్ జిల్లాకి ఇది ఒక బిగినింగ్. మనము ఖచ్చితంగా ఈ టైము మనమందరూ ఒక ప్రామిస్ చేయాలి. ఈ టైం నెంబర్ ఆఫ్ అవార్డ్స్ మనకి హయ్యెస్ట్ ఉన్నా కూడా ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా అగ్రెసివ్గా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీలు అలాగే ఇతర గ్రామ పంచాయత్ మనమందరూ పోటీ చేసి ఎన్టీఆర్ జిల్లాని అగ్రస్థానంలో కంటిన్యూ చేస్తామని కోరుతూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న స్వచ్ఛాంధ్ర 2025 అవార్డ్స్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ అవార్డ్స్ కంటిన్యూ చేస్తూ ఈనాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ పట్టాభి గారికి
హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మొత్తం ప్రోగ్రామ్కి కర్త కర్మ క్రియ అయినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారికి, స్వచ్ఛాంధ్రని ఇంత ముందుకి తీసుకువెళ్ళినటువంటి మన గౌరవ కమిషనర్ గారు శ్రీ ధ్యాన్ చంద్ర ఐఏఎస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులందరికీ, అట్లానే స్వచ్ఛాంధ్రలో ముఖ్య పాత్ర పోషించినటువంటి సామ్రాజ్యం గారు, సామ్రాజ్యమే కదమ్మా మీ పేరు, సామ్రాజ్యం గారు మీ పేరు శంకర్ గారు, వారికి మా పోలీస్ శాఖ తరపు నుంచి హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓస్ ఇద్దరు, ఎన్టీఆర్ ఆర్డీఓ గారు అట్లానే తిరువూరు ఆర్డీఓ గారు, మిగతా అధికారులందరికీ, వేదిక వెలుపల ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి విచ్చేసినటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు గౌరవ కమిషనర్ సార్ చెప్పారు ద స్టేటస్, ది నంబర్ ఆఫ్ అవార్డ్స్ విచ్ వీ హ్యావ్ గాట్. సో వీటన్నిటిలో కూడా పోలీస్ శాఖ కూడా మమేకమై పనిచేసినందుకు చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. ఈనాటి మన ఈ 9 డేస్కి 11 డేస్ అయింది, 11 డేస్కి 12 డేస్ మనం కష్టపడ్డాము. దసరా నవరాత్రి ఉత్సవాలు, ఆ ఉత్సవాల్లో కూడా స్వచ్ఛాంధ్రకి పేరు చాలా విశిష్టమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేటట్లు నేను హోల్డింగ్ ఏరియాస్లో ఉన్నప్పుడు ప్రతి బ్లాక్ వాళ్ళు క్లియర్ అయ్యి ముందుకి దర్శనానికి వెళ్తున్నప్పుడు వెంటనే విఎంసీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం అనేది నాకు కూడా చాలా ప్రత్యేకంగా పర్సనల్గా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బికాస్ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ విజయవాడ, నేను ఎప్పుడు ఇంత ఇదిగా నేను చూడలేదు. ఈ స్వచ్ఛాంధ్రకి ఇంత పెద్దపీట వేయడం అనేది పర్సనల్గా అయితే నేను చూడలేదు. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఒక బ్లాక్ అందరూ పబ్లిక్ అంతా దర్శనానికి వెళ్ళిన వెంటనే విఎంసీ వాళ్ళు లోపలికి వచ్చి ఇమ్మీడియట్గా మొత్తం క్లీన్ చేసి చక్కగా మళ్ళీ భక్తులందరూ వచ్చి ఆ బాక్స్లో కింద కూర్చోడానికి ఎక్కడా కూడా నామూసి పడకుండా, అరే ఇది నీట్గా లేదే అనే ఒక ఫీలింగ్ లేకుండా, ఎందుకంటే అమ్మవారి దర్శనానికి చాలా పవిత్రంగా వస్తారు, మంచి బట్టలు వేసుకొని వస్తారు. సో చక్కగా అందరూ కింద కూర్చోవడం, చాలా నీట్గా మెయింటైన్ చేశారని మంచి పేరు రావడమే కాకుండా, నిన్న మా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే అంతరాలయంలో ఉన్నారో ఆ పోలీస్ ఆఫీసర్స్ నిన్న మాట్లాడుతూ మా డిస్కషన్లో కూడా, యూజువలీ అంతరాలయంలో డ్యూటీ వేసినప్పుడు వాష్రూమ్స్కి వెళ్ళాలి అనేటప్పుడు కొంచెం తటపటాయిస్తారు, ఎవరి రూమ్ మనం తీసుకుంటే బాగుంటుంది వాష్రూమ్కి వెళ్ళడానికి అని. బట్ దిస్ ఇయర్ 2025 ఎవ్రీవన్ యూజ్ ద వాష్రూమ్స్ విచ్ వేర్ ఇయర్ మార్క్డ్. అంత నీట్గా వాష్రూమ్స్ మెయింటైన్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు యాజ్ వెల్ యాజ్ కలెక్టర్ గారు. బికాస్ ఆల్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్ వేర్ టెలింగ్ చాలా నీట్ మెయింటెనెన్స్ చేశారు. నేను ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ నా తోటి సహోద్యోగుడు, సో హీ వాజ్ టెలింగ్ వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నాను, బట్ ఇట్ వాజ్ వండర్ఫుల్ అని చెప్పి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని నాకు పంపించారు. సార్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్ సార్, ఫోటోగ్రాఫ్స్ తీసుకొని నాకు పంపించారు. సో ఈ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్కి 100% సక్సెస్ అనే ప్రూవ్ చేయడానికి ఇదొక ఎగ్జాంపుల్. మా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పడానికి నేను ఈ 2 ఎగ్జాంపుల్స్ మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇట్ ఇస్ రియలీ అన్ ఆనర్ సార్, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో వర్క్ చేయడం. ఇంత మంచి ఆఫీసర్స్, అటు గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, మా సిపి గారు కానివ్వండి, గౌరవ కమిషనర్ గారు కానివ్వండి, ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి అటు లా అండ్ ఆర్డర్లో, ఇటు స్వచ్ఛతలో, అట్లానే అడ్మినిస్ట్రేషన్లో ముగ్గురు త్రిమూర్తుల్లాగా ముందు ఉంచి అన్ని రంగాల్లో ఎన్టీఆర్ జిల్లాని ముందు విశిష్టమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టడంలో పనిచేస్తూ, అహర్నిశలు శ్రమిస్తూ, మనల్ని అందరినీ గైడ్ చేస్తూ, మనమందరం కూడా ఈ సక్సెస్లో భాగస్వామ్యులము అనేటటువంటి ఒక సెల్ఫ్ ఎస్టీమ్ని మనకి ఇస్తున్నటువంటి ఈ ముగ్గురు త్రిమూర్తులకి గౌరవ లక్ష్మీషా ఐఏఎస్ గారు, ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, ధ్యాన్ చంద్ర ఐఏఎస్ గారు, వీరికి మరొకసారి అభినందనలు, మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే విజయవాడ ఉత్సవ్ పేరుతోటి ఫస్ట్ టైం వరల్డ్ రికార్డ్ గౌరవ సిపి గారు, గౌరవనీయులు రాజశేఖర్ బాబు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం. బికాస్ దిస్ ఇస్ నాట్ మై ఓన్ వర్డ్ సార్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 35 to 40 ఏఎస్ఎల్స్ నేను ఆర్డీఓ గారు కలిసి చేస్తూ ఉన్నాం గౌరవ సీఎం గారి విజిట్స్. అప్పుడు ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి అందరూ డిస్ట్రిక్ట్కి హోల్డ్ చేస్తూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉంటారు కాబట్టి
వాళ్ళ మనోభావాల్ని నా మనోభావాలుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మన ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కాకుండా మన భారతదేశంలో కూడా ఒక మంచి స్థానంలో రావడానికి ముగ్గురు త్రిమూర్తుల పేర్లు నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. మీరు వచ్చారు సార్. శ్రీ లక్ష్మీ షా ఐఏఎస్ గారు, శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, శ్రీ ధ్యాన్ చంద్ర ఐఏఎస్ గారు. All three of them have been playing a vital role in making NTR district, placing NTR district on a high pedestal, not only in the state of Andhra Pradesh but also in the entire India. అట్లనే ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ్ వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మన విజయవాడ ఒక విశిష్టమైనటువంటి స్థానం, మన ఆంధ్రప్రదేశ్ ఒక విశిష్టమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టినటువంటి ఆ కార్నివల్కి విజయవాడ ఉత్సవ్కి లోకల్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారితో పాటు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ పటాభి గారు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సార్, యాజ్ అ సిటిజన్ ఆఫ్ విజయవాడ అండ్ ఆంధ్రప్రదేశ్, we thank from the bottom of our heart for placing not only Andhra Pradesh but also Vijayawada on a high pedestal in India as well as world with Guinness Book of World Records. So వీరందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్నందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇంత మంచి స్థానానికి అధిరోహించిన ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మీ అందరితో పాటు we really take it as a matter of pride as well as privilege. Once again, thank you so much for giving this wonderful opportunity, sir. My hearty congratulations to all the winners of Swachhandra 2025. Let us continue the same trend and see that స్వర్ణాంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించడంలో మన విజయవాడ, మన ఎన్టీఆర్ జిల్లా ఎప్పటికీ ముందుండేలాగా శ్రమిద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. వాల్యూమ్ ప్లీజ్. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రకి సంబంధించినటువంటి వివిధ యాక్టివిటీస్ అన్నీ కూడా మన జిల్లాలో జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు మరియు యంత్రాంగం అందరూ కూడా అహర్నిశలు కూడా కృషి చేస్తూ మన ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటటువంటి పౌరులందరికీ కూడా చైతన్యాన్ని కలిగించి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో ఈరోజు ఓపెన్ చేస్తూ ప్రతి నెల 3వ శనివారము మన గ్రామాల్లో, మన ఊర్లో, మన ఇంట్లో, మన ఆఫీసెస్ లో, మన పరిసర ప్రాంతాలు అన్ని చోట్ల శుభ్రంగా ఉంచుకొని క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛాంధ్ర అలాగే స్వర్ణాంధ్రానికి తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆశించారు. దాని ప్రకారంగా ఈ రోజు ఇక్కడ గొల్లపూడిలో మన జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా సార్, వేదిక పైన పెద్దలందరికీ విన్నపం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి వార్డ్ ఆఫీస్ లో, ప్రతి సచివాలయాల్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డివిజన్, డిస్ట్రిక్ట్ లో అన్ని చోట ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ నోడల్ ఆఫీసర్ గా ఉంటూ అక్కడక్కడ వాళ్ళ ఆఫీస్ లో ఆ కార్యక్రమం జరిగేలాగా చూసుకుంటూ ఇదైన తర్వాత స్టేట్ లెవెల్ కి ఇన్ఫర్మేషన్ కూడా పంపించడం జరుగుతుంది. ఇది ఏదో ఒక రోజు కాకుండా ఇది ప్రతిరోజు కార్యక్రమము. ఒక సింబాలికల్ గా 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమము అన్ని చోట విజిబుల్ గా చేయాలి. అట్లని మిగతా రోజు మనేయడానికి కాదు, ప్రతిరోజు ఇది ఉంటుంది. అంటే స్వచ్ఛత అనేది మైండ్ లో ఎక్కాలి, అక్కడ వరకు చేయాలనేది ఉద్దేశము. ప్రతి నెలకి ఒక థీమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో న్యూ ఇయర్ క్లీన్ బిగినింగ్ అనేది ఈ రోజు థీమ్. దీంతో మన పరిసర ప్రాంతాన్ని క్లీన్ గా ఉంచుకొని ఎక్కడైతే గార్బేజ్ పాయింట్స్ ఉన్నా, ఇప్పుడు గొల్లపూడిలో మీరు చూస్తే ఒక దగ్గర డంపింగ్ లాగా గార్బేజ్ ఉంది, అది ఈ రోజు క్లీన్ చేయడానికి ప్రణాళిక చేపట్టాము. ఈవినింగ్ అలా క్లీన్ చేసేస్తాం. ఇట్లాగే ప్రతి మండలాల్లో ఆ ఊర్లో ఉన్న ఎక్కడైతే 1, 2, 3 ఉంటాయో దాన్ని క్లీన్ చేసి మళ్ళీ చెత్త వేయకుండా చూసుకోవడానికి
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. 2025 జనవరిలో ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి నాయకత్వం వహించగా కోట్లాది మంది పౌరులు ఉద్యమంలో చేరి చరిత్ర సృష్టించారు. ఈ స్వచ్ఛతా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర స్థాయి పరిశుభ్రత సర్వే ప్రారంభించబడింది. స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2025. 2025 ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 27 వరకు ఈ సర్వే ప్రక్రియ 3 దశల్లో నిర్వహించబడింది. టూల్ కిట్ లాంచ్తో ప్రారంభించి సర్వే పారదర్శకమైన మరియు దృఢమైన మూల్యాంకన ప్రక్రియను అవలంబించింది. రాష్ట్రంలో 19 విభాగాల్లో విస్తరించి ఉన్న 1,20,057 కేంద్రాలు స్వీయ మూల్యాంకనలో పాల్గొన్నాయి. అలాగే జిల్లా స్థాయి ధృవీకరణలను జిల్లా అధికారులు విజయవంతంగా పూర్తి చేయగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర స్థాయి మదింపుదారుల శిక్షణను నిర్వహించారు. జిల్లా ర్యాంకింగ్లను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కు సమర్పించగా ఇండిపెండెంట్ థర్డ్ పార్టీచే మూల్యాంకనం చేయించడం జరిగింది. 21 కేటగిరీల్లో 69 రాష్ట్ర స్థాయి అవార్డులు ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా మొత్తం 26 జిల్లాల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం 1257 జిల్లా స్థాయి అవార్డులు ఏర్పాటు చేయబడ్డాయి. నేడు ఈ అవార్డులు గ్రాండ్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంతో ముగుస్తాయి. అయితే ఇది ముగింపు కాదు, సరికొత్త ఆరంభం. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా, ప్రతి నగరం, ప్రతి గ్రామం కలిసి ముందుకు సాగుతున్న పరిశుభ్రత అనే సంప్రదాయానికి నాంది. పరిశుభ్రత మార్గంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశుభ్రమైన పచ్చటి భవిష్యత్తు దిశగా ముందడుగు వేస్తోంది. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఇనిషియేటివ్స్ కింద స్వచ్ఛతా కార్యకలాపాలకు చేసిన ప్రశంసనీయమైన కృషిని గుర్తించడానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2025 ఏర్పాటు చేయబడ్డాయి. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర గారికి, కలెక్టర్ గారికి నా నమస్కారాలు. పెద్దలందరికీ నా నమస్కారాలు. స్టేజ్ మీద కూర్చున్న అందరికీ, వచ్చినటువంటి అధికారులకి, పెద్దలకి నా నమస్కారాలు. అది కంచికచర్ల మండలం కంచికచర్ల గ్రామ పంచాయతీ గ్రీన్ అంబాసిడర్గా పనిచేస్తున్నాను. పొద్దున్నే మేము లేచి 5:30 కల్లా డ్యూటీలకు వెళ్తాం. డ్యూటీకి వెళ్ళే ముందు మైకు, డస్ట్బిన్ లారులో 3 పచ్చవి, 3 బ్లూవి, గ్రీన్ ఇదే ఎర్రది ఒకటి, ప్రమాదకరం వేయడానికి ఎర్ర డస్ట్బిన్ ఒకటి. ఇది 5:30 కల్లా గ్రామంలోకి వెళ్తాము. గ్రామంలోకి వెళ్ళడం మైకి పెట్టి, మన వీధిలోకి చెత్త బండి వచ్చిందంటే చెత్త బండి దయచేసి తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి తీసుకురండి. ఇది మా నినాదం, గ్రీన్ అంబాసిడర్ నినాదం. మేము ఊళ్ళో బాగులోనే అందరూ గ్రీన్ తడి చెత్త పొడి చెత్త అని వేరువేరుగా తీసుకొస్తారు. తడి చెత్త పచ్చ డబ్బాలు వేస్తాం, పొడి చెత్త బ్లూ డబ్బాలు వేస్తాం. అదే వగైరాలు ప్రమాదకరమైన ఏమో ఎర్ర డబ్బాలు వేస్తాం. అవి తీసుకెళ్ళి డస్ట్బిన్లు తీసుకొని డంపింగ్ షెడ్, మన SWPC షెడ్, అక్కడికి వెళ్ళి సెగ్రిగేషన్ చేస్తాం. సెగ్రిగేషన్ చేసి తడి చెత్త ఏమో కుండీల్లో వేస్తాం, నాడిపల్లో తడి చెత్త నాడిపల్లో వేసి, పొడి చెత్త వగైరాలు వచ్చిన పొడి చెత్త కూడా ఒకసారి పొడి చెత్త గురువారమే తీసుకుంటాము. ఒక కవర్లో వేస్తారు వాళ్ళు, పెద్ద పెద్ద కవర్లో. గురువారం చాలా చేస్తాం పొడి చెత్త. తడి చెత్త వచ్చింది నాడిపల్లో వేసి మళ్ళీ ఒక ట్రిప్ వచ్చేసి పేడ వేస్తాం, అంటే పశువుల పేడ తీసుకొచ్చి వేస్తాం, కుళ్ళ పెడతాం. వాటిలో ఒక 20 రోజులు 30 రోజులు కుళ్ళ పెట్టిన తర్వాత షెడ్లో ఉన్నటువంటి ఫిట్లో కొబ్బరి బొండాలు, ఎండిపోయిన కొబ్బరి బొండాలు లోపల ఉన్నటువంటి టెంకలు తీసి, కొబ్బరి బొండ 4-5 ముక్కలు సీల్చి ఆ లోపల ఉన్న టెంకలు తీసి మళ్ళీ బోర్లగా వేసి దాని మీద ఒక లేయర్ వరిగడ్డ వేస్తాం. వరిగడ్డ వేసిన తర్వాత బయట ఉండబట్టి నాడెప్పల్లో ఉండబట్టి 30 రోజులు ఉండబట్టి వరిమి అయిపోతుంది. అది తీసుకొచ్చి లోపల ఫిట్లు వేస్తాం. లోపల ఫిట్లు వానపాములు ఏగుతాలకి ముందు ఫాట్లో ఫిట్లు వేసిన తర్వాత వానపాములు వదులుతాం. అది 40 రోజుల్లో వర్మీ కంపోస్ట్గా తయారైద్ది. అది రైతులకి, మా పక్కన మిక్ కాలేజీ ఒకటి ఉంది కంచిచర్ల, అక్కడ ఉన్న పూల మొక్కలకి, రైతులకి, మిరప తోటలకి సేల్స్ చేస్తాం. కలెక్టర్ గారి ఆఫీసులో కూడా సేల్స్ చేసి పెట్టాం 2-3 సార్లు. అది కలెక్టర్ గారు కూడా మాతో మాట్లాడారు. మా షెడ్ కాడికి కూడా వచ్చారు కలెక్టర్ గారు, నాతోనే మాట్లాడారు. నేను అన్నీ సొల్యూషన్ చెప్పాను.
వీటన్నిటికీ కారణం మన జిల్లాని ఒక ముఖ్య అవార్డుగా ప్రకటించినందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి మా గ్రీన్ అంబాసిడర్లకి కూడా మాకు గ్రీన్ అంబాసిడర్లకి సార్ ఒక చిన్న మాట మా గ్రీన్ అంబాసిడర్లు ఉండే స్టేట్లో ఉండే గ్రీన్ అంబాసిడర్లకి పనికి తగ్గ వేతనం కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటూ మా కలెక్టర్ గారి పెద్దవారికి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కటి సేవలను అందిస్తున్నారు వారికి. ఇళ్ల ముందు ఒక ఆవిడ వచ్చి మమ్మల్ని నన్ను అన్నది, ఏందయ్యా పొద్దున్నే లేపుతూ మాకు వచ్చి గోల, మాకు పని లేదా ఏంది, మాకు పొద్దున మేము ఆవులకి తౌడు వేసుకోవాలి, మీరు ముందు పక్కకు పోండి అని అన్నది ఒక ఆమె నన్ను. ఆవులకి తౌడు వేసుకోవాలి, మీరు పక్క పండి. అయ్యండి మీకోసమే కదండి వచ్చింది, మీ ఇల్లు శుభ్రం కోసం, మన వీధి శుభ్రం కోసం, మన గ్రామం శుభ్రం కోసం మమ్మల్ని పెట్టారు. తౌడు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, మాకు చెత్త అయితే మేము వెళ్ళిపోతాం, మా దారి మేము వెళ్ళిపోతాం కండి, మా మీద ఎందుకు సంచరించుకుంటున్నారు అని నేను అన్నాను. అప్పటి నుంచి మమ్మల్ని జాగ్రత్త చూడటం కానీ, అధికారులైనా కానీ, గ్రామ ప్రజలైనా కానీ మమ్మల్ని జాగ్రత్త చూస్తారు. ఎందుకంటే మేము శుభ్రం చేస్తేనే వాళ్ళు బాగుంటారు. వాళ్ళే నాకు ఫోన్ చేసి, మా వీధిలో బండి ఆయన రాలేదు, లేటుకు వచ్చినట్టు, కొద్దిగా లేట్ అయింది, జ్వరం తగిలింది, కొద్దిగా లేటుకు వచ్చింది. లేదండి, మీరు ఒక్క రోజు రాకపోతే ఇల్లు కానివ్వండి, ఆ వీధి కానివ్వండి ఎలా తయారవుతుంది, మొత్తం వీధి మొత్తం ఫోన్ వచ్చింది ముందు ఈవో గారికి ఫోన్ వచ్చింది, మా ఈవో గారికి ఫోన్ రాగలోనే కొద్దిగా నేను కొద్ది జ్వరం తగిలింది, కొద్ది లేటుగా లేచానని నేను చెప్పుకోవటం ఇది. ఎందుకంటే రోజు ఈ పని చేసేటప్పుడు మాకు బ్లౌజులు ఉంటాయి, మాస్కులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా కానీ మనం చేసే పని వేస్ట్. ఎలాంటి పని అయినా కానీ మాకు ఆరోగ్యాలు, ఆ దేవుడు మాకు ఆరోగ్యాలు మాకు కల్పించాలని కోరుకుంటున్నా దేవుడిని. మాకు మేము చేసే పని బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందిస్తున్నటువంటి సేవలు అభినందనీయమండి. థ్యాంక్స్ ఎ లాట్ అండి. రిక్వెస్ట్ తదుపరి ఈ అవార్డు వచ్చినందుకు మాకు ధన్యవాదాలు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు, చైర్మన్ గారికి ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్. కలెక్టర్ గారికి అందరికీ వందనం. మేము పనిచేసే విధానం ప్రతి వార్డుకి తిరుగుతాము, చెత్త తీసుకొస్తాం, తడి చెత్త పొడి చెత్త అన్ని వార్డులు శుభ్రం చేస్తాము. మధ్యాహ్నం వర్క్ పెడతారండి, మొక్కలు పేయటం, కాలువలు తీయటం. మేము ఇంటింటికి వెళ్ళి చెత్త అని వీల వేస్తాము, చెత్త తీసుకొస్తాము, క్లీన్ చేస్తాము. ఎక్కడ ఏది కూడా మేము గొడవ పెట్టినా ఏది అయినా నెమ్మదిగా చేస్తాము. మా అధికారులు కూడా ఎవరితో ఏమి మాట్లాడవద్దంటారు. మీరు శుభ్రంగా చేస్తే మీకు ఏ మాట ఉండదు, మా అధికారులు చెప్తారు, సార్లు దగ్గరుండి అన్నీ చెప్తారు. ప్రతి ఇంటికి తిరుగుతామండి, చెత్త అని ప్రతి వాళ్ళు వేస్తారు. పొడి చెత్త తడి చెత్త రెండు వేరువేరుగా చేస్తాము, తీసుకెళ్తాము. ప్రతి ఇంటికి అడిగి తీసుకెళ్తాం. మధ్యాహ్నం 2:30 కాడి నుంచి మాకు వర్క్ పెడతారు, మొక్కలు పీకటం కానీ, కాలువలు తీయటం కానీ శుభ్రంగా చేస్తాము. ఇంటింటికి తిరిగేసి చెత్త తీసుకొచ్చేసి అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఎలా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. దయచేసి గమనించి ప్రతి నెల ప్రతిరోజు ప్రతి వారం వస్తారు కాబట్టి చక్కగా వాళ్ళ పేర్లు తెలుసుకొని అమ్మ అని చెప్పి, సామ్రాజ్యం అమ్మ అని చెప్పి పిలిస్తే వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీనిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోవాలి. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలు గౌరవనీయులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, అలాగే ఎన్టీఆర్ కమిషనరేట్ సిపి గారికి, అలాగే విఎంసి కమిషనర్ గారికి, ఇతర అధికారులందరికీ, అట్లాగే మన మెయిన్ గ్రీన్ అంబాసిడర్స్ బూచినం గారు, అలాగే స్వరాజ్యం గారికి, అలాగే ఈరోజు సన్మాన గ్రహీత ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డ్స్ 2025లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డ్స్ 8, అలాగే మన జిల్లా స్థాయి అవార్డ్స్ 50 సాధించడానికి తోడ్పడిన సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సీఎం గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, మన ఎఫర్ట్స్లో ఎప్పుడు కన్సిస్టెన్సీ ఉండాలని. సో దాని ఫలితం ఏంటి అనేది ఈరోజు మీ ముందు ఉంది. జనవరిలో స్టార్ట్ చేసిన క్లీన్ స్టార్ట్తో స్టార్ట్ చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం వినూత్నంగా ప్రతి నెల ఒక్కొక్క థీమ్ పెట్టుకుంటూ మనము చేస్తూనే ఉన్నాము. ఈ ఎఫర్ట్లో సో మనకు తెలియకుండానే మనం దాంట్లో
మమేకం అయిపోయాం, భాగం అయిపోయాం. థర్డ్ సాటర్డే వచ్చింది అంటే ఓకే ఈసారి థీమ్ ఏంటి, ఈసారి యాక్టివిటీస్ ఏంటి, ఏం చేయాలి, అలాగే పోయిన నెలలో ఏమేమి చేసుకున్నాం, దాని ప్రోగ్రెస్ ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్లో క్లీన్ స్టార్ట్ ఏదైతే జనవరిలో స్టార్ట్ చేసామో అప్పుడు ఏం చెప్పారు, గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ ఉండకూడదు, ఎక్కడ ఈ లెగసీ వేస్ట్ ఉండకూడదు, ఉన్నదని ఐడెంటిఫై చేయండి, దాన్ని క్లీన్ చేస్తూ వెళ్ళండి అని చెప్పారు. మన జిల్లాలో మనకు ఇబ్రాహీంపట్నం దగ్గర అయితే కొండపల్లి దగ్గర మెయిన్లీ గొల్లపూడి దగ్గర మనకు గొల్లపూడి టు జక్కంపూడి వెళ్ళే రోడ్ అయితే ఉందో ఆ రోడ్ పక్కన ఒక పెద్ద హీప్ పడి ఉంటుంది. అది నార్మల్లీ కొండపల్లి లేదా ఈ గొల్లపూడి ఇక్కడి నుంచి వచ్చే చెత్త, ఈవెన్ విఎంసీ నుంచి వెళ్ళే చెత్తను కూడా అక్కడ వేస్తుంటారు. ఇప్పుడు ఫస్ట్ క్లీన్ స్టార్ట్లో ఏదైతే సార్ పిలిపించారో సీఎం గారు, ఆ క్లీన్ స్టార్ట్తో భాగంగా సో దాన్ని క్లీన్ చేయాలని అక్కడ ఉన్న గొల్లపూడి పంచాయతీ స్టాఫ్కి, అలాగే సెక్రటరీకి, అలాగే ఎంపీడీఓకి, మన డిపిఓకి అందరూ చెప్పి దీన్ని ఇక్కడి నుంచి క్లీన్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. అదే ప్రకారంగా అది చాలా అంటే సంవత్సరాలుగా పడిన చెత్త అది. సో అది క్లీన్ చేసి అంటే వన్స్ వి స్టార్ట్ లైక్ విత్ క్లీన్ స్టార్ట్ ఎంతగా మంచిగా అది ఫలితం ఇస్తుంది దానికి. అది మొత్తం రోడ్ పక్కన పడి ఉండేది, వర్షం వస్తే ఇంకా మీకు తెలుసు అక్కడ పందిరి పెడతాయి, అది పెడతాయి, కంప్లీట్గా చెత్తగా వెళ్తుంది. అక్కడ ఎవరు వెళ్ళేవాళ్ళు కూడా కాదు, వెళ్ళినా కూడా చాలా అసహ్యంగా ఉండేది, చాలా విపరీతంగా అక్కడ దోమలు, ఈగలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో అది ఒకసారి క్లీన్ చేయడం మొదలుపెట్టాము. సో దాని ఫలితం ఏంటంటే ఈ మధ్య మీరు చూసారు విజయవాడ ఉత్సవము, అలాగే అక్కడ గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్, అది దాని పక్కన ఏదైతే అక్కడ చెత్త కుప్ప ఉండిందో అది క్లీన్ చేశాం కాబట్టి ఆ ప్లేస్కి ఒక మంచి ఒక స్టేట్ లెవెల్ సెలబ్రేషన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వచ్చింది. ఈరోజు కూడా అక్కడ ఎంతో సంభ్రమంగా ఎగ్జిబిషన్ అంటే గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లాగా అది ఫేమస్ పొందింది. జస్ట్ ఒక చిన్న ఎఫర్ట్, ఒక చిన్న పిలుపు, ఒక మంచి సంకల్పంతో మనం పనిచేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయని దానికి ఇది ఒక చిన్న నిదర్శనం. ఇప్పుడు విజయవాడ అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్, గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఒక తలమణికగా మారింది. సో అది చిన్న ఎఫర్ట్స్తో మనము చేసే ఎఫర్ట్స్ ఎంత మంచి ఫలితాలు ఇస్తాయనేది ఇదే సీఎం గారు ఆలోచించింది. మనము ఏదో ప్రతి సాటర్డే నేనెంత చేయగలంలే, మనం ఏం చేయగలంలే, చేస్తున్నాం కదా, అందరూ చేస్తేనే కదా, ఇవన్నీ ఆలోచన మానేసి మన స్థాయిలో, మన ఇంటి నుంచి, మన ఆఫీస్ నుంచి, మన జిల్లా నుంచి, మన మండలం నుంచి మనం కనుక మొదలు పెడితే కంపల్సరీగా అది మంచి ఫలితాలు ఇస్తుంది అనడానికి అదే ఒక నిదర్శనం. ఇదే నినాదంతో సీఎం గారు ఈరోజు మన స్టేట్ లెవెల్లో కూడా ఇటువంటి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ఏదైతే ఇన్స్టిట్యూట్ చేస్తున్నారో దీంట్లో కూడా ఎన్టీఆర్ జిల్లా మీ అందరి కృషితో, మీ అందరి సమిష్టి కృషితో ప్రతి నెల ఐ కెన్ అండర్స్టాండ్. ఫస్ట్ జనవరిలో కొంచెం స్లో అయ్యాము, అంటే ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ప్రతి ఈవెంట్స్ని. సెకండ్ మంత్ నుంచి వితిన్ ఆ ఫస్ట్ డేనే బై ఆఫ్టర్నూన్ 3 o'clock 99% అప్లోడ్ అయిపోతున్నాయి ఈవెంట్స్, అలాగే పార్టిసిపేషన్స్ విత్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేస్తున్నారు. దీంట్లో ఏ ఒక్కరి కృషి కానీ, ఏ ఒక్క డిపార్ట్మెంట్ కానీ, ఏ ఒక్క అధికారి కానీ చేసింది కాదు, ఇది జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు చేస్తున్న కృతి, ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క ఆఫీసు, ప్రతి ఒక్క ఇండివిజువల్ చేస్తున్నారు కాబట్టి అంత మంచి ఫలితం ఇస్తుంది. అందుకోసం నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇట్ ఈస్ అ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎఫర్ట్. సో టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సమిష్టిగా కృషి చేస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క సహకారంతో మనం అనుకున్న అన్ని యాక్టివిటీస్ని చాలా చక్కగా చేయగలుగుతున్నాము. స్టేట్ లెవెల్లో కూడా మంచి రికగ్నిషన్ కూడా వస్తూ ఉంది. సో దీనికి మోటివేషన్ ఏదైతే ఉందో అదే మనకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్. సో ప్రతి నెల సీఎం గారు హిమ్సెల్ఫ్ రివ్యూ చేస్తారంటే మీరు ఆలోచించండి. సో ప్రతిసారి ఆయన రివ్యూ చేస్తుంటారు. ప్రతి నెల ఒక్కొక్క వినూత్నంగా కాన్సెప్ట్, ఒకసారి ఈ చెక్ అంటారు, ఒకసారి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అంటారు, ఇంకొక రోజు ఇది మాన్సూన్ హైజీన్ అంటారు. అట్లాగే ప్రతి ఒక్క మంత్లో ఒక్కొక్క థీమ్ తీసుకొచ్చి మోటివేషన్ చేస్తే నాట్ ఓన్లీ ఆఫీసర్స్, పబ్లిక్లో మోటివేషన్ చేసి ఇప్పుడు మీరు చూస్తే ఎన్టీఆర్ కలెక్టరేట్లో కూడా ఎక్కడ ప్లాస్టిక్ కనిపించట్లేదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఈవెన్ ఫైల్స్ కూడా పేపర్ ఫైల్సే వాడుతున్నాం. సో ఇదే ప్రతి జిల్లాధికారులు కూడా చేయాలని ఆఫీసెస్లో అది ఎన్ఫోర్స్ చేస్తున్నాము. అలాగే ప్రతి మండలాల్లో కూడా, ప్రతి ఆఫీసెస్లో కూడా ఇది మనం కంపల్సరీగా పాటించాలి. సో దీంట్లో భాగంగా ఇప్పుడే మన గ్రీన్ అంబాసిడర్స్ అంత చక్కగా చెప్పారు సామ్రాజ్యం గారు, అలాగే భూషణం గారు. సో మనం ఉదయం మనం లేగానే సో చెత్త వండి వచ్చింది, చెత్త ఇవ్వండి, అది మన నినాదం అని చెప్తున్నాం. చూడండి అది ఎంత వాళ్ళ జీవితంలో భాగం అయిపోయింది. ఇదే తలుచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రులు ఇదే వేదిక మీద నిన్న చెప్పారు. నార్మల్లీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు చెప్పారు, ఇది జై జవాన్ జై కిసాన్ అని చెప్పారు. అదే వాజ్పేయి గారు జై విఘ్న అని చెప్పారు. నిన్న గౌరవ సీఎం గారు జై స్వచ్ఛ సేవక్ అని చెప్పారు. సో వాళ్ళు చేస్తున్న కృషి ఎంత ఇంపార్టెంట్ అంటే, స్వచ్ఛ భారత్ అవ్వాలంటే, స్వచ్ఛాంధ్రప్రదేశ్ని మనం సాధించాలంటే కంపల్సరీగా జై స్వచ్ఛ సేవక్ నినాదంతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవరీ వన్ ఆఫ్ యూ టు సే జై స్వచ్ఛ సేవక్, జై స్వచ్ఛ సేవక్, జై స్వచ్ఛ సేవక్. ఎందుకంటే గ్రీన్ అంబాసిడర్స్ ఇప్పుడే మన యాంకర్ గారు చెప్పారు, చెత్త వాళ్ళు వచ్చారని. యాక్చువల్లీ చెత్త తీసేవాళ్ళు చెత్త వాళ్ళ, చెత్త వేసేవాళ్ళు చెత్త వాళ్ళు అనేది ఒకసారి ఆలోచించాలి. యాక్చువల్లీ చెత్త వాళ్ళు ఎవరు వేసింది, ఎవరు తీస్తున్నారు, వాళ్ళు యాక్చువల్లీ క్లీన్ అంబాసిడర్స్, దే ఆర్ ద గ్రీన్ అంబాసిడర్స్. కాబట్టి వాళ్ళకి మనం ఎంత గౌరవించుకుంటామో, వాళ్ళని ఎంత మనము సపోర్ట్ చేస్తామో అంత మన సమాజం బాగుంటుంది, మన పరిసర ప్రాంతం బాగుంటుంది, మనం స్వచ్ఛాంధ్రని సాధించగలుగుతాము. ఈ స్వచ్ఛాంధ్ర సాధన ఎందుకు కావాలంటే మనం స్వర్ణాంధ్ర వైపు అడుగులు వేస్తున్నాము, వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్నాం. మనం ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్లో మనం ఇంప్రూవ్మెంట్ చూడాలంటే
క్లీన్ స్టార్ట్ వెరీ ఇంపార్టెంట్. అది మన సరౌండింగ్ క్లీన్ ఉంటే మన ఆలోచనలో క్లీన్లెస్ వస్తుంది, మన మైండ్ క్లియర్గా ఉంటుంది, మన థాట్స్లో ప్యూరిటీ వస్తుంది, అప్పుడు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అదే భాగంగానే ఆ యోగాంధ్ర కూడా స్టార్ట్ చేశారు. సో ఒకటి ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్, అట్ ది సేమ్ టైం ఇంటర్నల్ క్లీన్లీనెస్. సో ఇవన్నీ తోడ్పడితేనే మనము స్వర్ణాంధ్రాన్ని అలాగే వికసిత్ భారత్ని సాధించగలుగుతాము. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి వారు చేపడుతున్న కృషి అమోఘం. ఆయన ఎప్పుడూ లేనంత విధంగా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి మన జిల్లా నుంచి చైర్పర్సన్ కూడా నియమిస్తూ ఆయన కూడా ఎప్పటికప్పుడు మనం గైడ్ చేస్తూ ఇప్పుడే కూర్చొని అదే మాట్లాడుతున్నారు. సార్ స్టిల్ వీ నీడ్ టు ఇంప్రూవ్. ఇంకా మన సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్, అలాగే మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్, అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రే వాటర్ మేనేజ్మెంట్, ఇవన్నీ చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. అందుకే చెప్తున్నాను సార్, ఏమైనా కూడా మన జిల్లాలోనే పైలట్ చేయండి. సో వీఆర్ రెడీ టు డూ ఎనీ పైలట్స్. మై టీమ్ ఈజ్ ప్రిపేర్డ్, మై టీమ్ ఈజ్ ఇన్నోవేటివ్, టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు డూ ఎనీ ఇన్నోవేషన్స్ అని చెప్తున్నాను. సో అదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలి. కంపల్సరీగా ఎన్టీఆర్ జిల్లాని దేశంలో, రాష్ట్రంలోనే కాకుండా దేశంలో నెంబర్ 1గా నిలిపి స్వచ్ఛాంధ్రలో అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మనము ముందు ఉండాలి. మీకు తెలిసే ఉంది, విజయవాడ దేశంలోనే స్వచ్ఛత సూపర్ స్వచ్ఛత లీగ్ సిటీలో మన విజయవాడ ఉందంటే అది ఎన్టీఆర్ జిల్లాకి, విజయవాడకి ఉన్న ఘనత. ఈ ఒక గొప్పతనాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ మన ఆఫీసెస్లో, మన ఇంట్లో, మన చుట్టుపక్కల అన్ని చోట మనం ఈ గ్రీన్ అండ్ క్లీన్ కాన్సెప్ట్ని అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిలుపుతూ ప్రతి ఒక్కరికి దీన్ని గైడ్ చేసుకుంటూ ముందుకెళ్తే కంపల్సరీగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రని మనం సాధించగలుగుతాము. ఎన్టీఆర్ జిల్లా ఎప్పుడు నెంబర్ 1 ఉండడానికి మనము మనందరూ కృషి చేయాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ, చేస్తారని కూడా నమ్ముతూ ఈరోజు ఈ కార్యక్రమంలో అవార్డు పొందుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. ఈరోజు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన దానికి ముందుగా జిల్లా కలెక్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పట్టాభి గారి గురించి తెలుసు. ఈ మధ్యన విజయవాడ ఉత్సవం ఆయన ఉడుం పట్టినట్టు బట్టి మొత్తం మీద దాన్ని సక్సెస్ అయ్యేది, నిద్రపోలేదు. సో పట్టాభి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కరెక్ట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి వ్యక్తిని ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం, సో వారు చాలా వినూత్నంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈరోజు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ అనే ఒక ఇది పెట్టి ఒక ఉత్సాహాన్ని, సమాజంలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ, మరి ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే స్వచ్ఛ భారత్ అనే నిదానంతో ముందుకెళ్తున్నారో, సో దాన్ని అందుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు 50 మందికి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్, ఈ జిల్లా లెవెల్ అవార్డ్స్ ఈరోజు ఇస్తున్నారు. అందులో పోలీస్ శాఖకు కూడా ఒక అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ విజయవాడ, అసలు నాకు తెలియదు ఇది ఏదో నడుస్తుందని చెప్పేసి అనుకున్నాను. బట్ డీసీపీ అడ్మిన్ షీ టుక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆమె ఈ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ రావడంలో వారు కూడా కీలక పాత్ర పోషించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇన్నోవేషన్ అనేది మనము ప్రతి సందర్భంలో దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు ఈ మధ్య చూశారు, దసరా ఉత్సవాల్లో చాలా ఇన్నోవేటివ్గా వెళ్ళడం జరిగింది. ఇందాకే వారు చెప్పారు, విజయవాడ ఉత్సవం సంబంధించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ని ఒక బ్రహ్మాండమైన గ్రౌండ్ తయారు చేశారు. అదేవిధంగా హోల్డింగ్ ఏరియా రెండవ హోల్డింగ్ ఏరియా కూడా అది కూడా చాలా దీనస్థితిలో ఉన్న దాన్ని కూడా నీట్గా చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా, సో దాన్ని కూడా లక్షలాది మంది భక్తులకి కొంత ఆవాసం ఇచ్చేలాగా చేసిన దానికి వారికి ధన్యవాదాలు. ఇకపోతే ఇప్పుడు అడుగుతున్నాను డీసీపీ అడ్మిన్ని, ఎలాగా ఈ ర్యాంకింగ్ ఎలాగ ఇచ్చారు అంటే, సార్ మనం ఫొటోస్ అన్నీ తీస్తారు, ఫొటోస్ పెడతారు. సో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో మనం కూడా కాస్త ప్రతిభ ఇచ్చామని వారు చెప్పారు. ఇంకా అద్భుతంగా చేయడానికి మా వంతు కృషి కూడా చేస్తాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారికి డ్రోన్స్ అంటే ఆయనకి ఒక ప్యాషన్. సో ఆ డ్రోన్స్ని ఈ మధ్యనే డ్రోన్ సిటీ కూడా మనకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. డ్రోన్ సిటీ కూడా వారు త్వరలో ప్రారంభించబోతున్నారు. ఆ సందర్భంలో ఈ డ్రోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు వీటిని అనుసంధానం చేస్తూ ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, డ్రోన్ ద్వారానే ఫొటోస్ తీసుకోవడం, డ్రోన్ ద్వారానే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎవాల్యుయేట్ చేయడము, అలాగా చేస్తే చాలా బాగుంటుంది. నాకు తెలిసి భారతదేశంలో కూడా ఇటువంటిది ఇంకా స్టార్ట్ కాలేదు. సో డ్రోన్స్లో కొంత రీసెర్చ్ చేసుకుంటూ దీన్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ని కొంత మనము దాని ద్వారా ఎవాల్యుయేట్ చేయగలిగితే బాగుంటుందని నా సూచన. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా సో దానికి ఒక అవార్డు ఇస్తే అవార్డు ఇచ్చేదానికి
వారికి అర్హత అనేది ఖచ్చితంగా మెజర్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడే గౌరవ పట్టాభి గారు చెప్తున్నారు, సార్ వాటర్ ట్యాక్సీస్ కూడా మేము ప్లాన్ చేస్తామని. ఒక వాటర్ ట్యాక్సీసే కాదు, ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది. సో ఎయిర్ పొల్యూషన్ తగ్గించే దిశగా మనము చాలా పోలీస్ తరఫున కూడా, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ తరఫున చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని తీసుకొని ఈ స్వచ్ఛాంధ్ర ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కావాలని కోరుకుంటున్నారో దానికి పోలీస్ శాఖ నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు చేసుకొని తెలియజేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 2025 జిల్లా స్థాయి అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి, గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారికి, గౌరవ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారికి, డీసీపీ అడ్మిన్ సరిత గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి, ఈ రోజున వివిధ కేటగిరీస్లో అవార్డ్స్ స్వీకరిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. చాలా సంతోషం. నిన్న రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదికపై నుండి దాదాపుగా 75 అవార్డ్స్, స్టేట్ లెవెల్ అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. మరి దానిలో అత్యధిక అవార్డ్స్ ఎన్టీఆర్ జిల్లా దక్కించుకోవటం అనేది నిజంగా కూడా చాలా అభినందనీయం. మరి దీని వెనక ఎంతో కృషి చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడే అంటా ఉన్నారు కలెక్టర్ గారు, ఏ విషయంలో అయినా ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో ఉండాలి, ఇన్నోవేటివ్గా మేము పనిచేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి. అన్న నందమూరి తారక రామారావు పేరు పెట్టినటువంటి జిల్లా ఎప్పుడైనా నెంబర్ 1గానే ఉండాలి. అన్నగారు ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో నెంబర్ 1గా నిలిచారో, ఆయన పేరు పెట్టినటువంటి జిల్లా కూడా ఆ విధంగానే ఉండాలి అని చెప్పి మేమందరం కూడా ఎప్పుడు కోరుకుంటాం. మరి అన్నగారి పేరుకి తగ్గట్టుగానే ఈ జిల్లా కూడా అన్ని విషయాల్లో ఆ రకంగా ముందడుగు వేయటం నిజంగా కూడా చాలా సంతోషం. స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ఒక రాష్ట్ర స్థాయిలో ఈ విధమైనటువంటి అవార్డ్స్ ఇవ్వటం అనేది దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేదు. సాధారణంగా జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అందిస్తూ ఉంటుంది. మొన్న గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5 నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ స్వీకరించినటువంటి సందర్భంలో మరి సూపర్ స్వచ్ఛ లీగ్లో విజయవాడ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఇటువంటి నగరాలన్నీ కూడా, మరి గుంటూరు కానివ్వండి, ఇవన్నీ కూడా సూపర్ స్వచ్ఛ లీగ్లో ప్రత్యేక కేటగిరీలో విశాఖపట్నం, ఇట్లా 5 నగరాలకి జాతీయ స్థాయి గుర్తింపు లభించినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మనం రాష్ట్ర స్థాయిలో ఎందుకు ఇటువంటి అవార్డ్స్ని ప్రదానం చేయకూడదు, ఇటువంటి అవార్డ్స్ని మనం ప్రారంభించడం ద్వారా బాగా పనిచేసే వారికి మనం ఒక గుర్తింపునిచ్చినట్టు ఉంటుంది, మోటివేట్ చేసినట్టు ఉంటుంది, ఒక రకంగా కాంపిటేటివ్ స్పిరిట్ని, పోటీతత్వాన్ని కూడా పెంచినట్టు ఉంటుంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మీరు ఎందుకు ఇటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి వారు అన్న సందర్భంలో మరి చైర్మన్గా నేను, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు తప్పకుండా వీటిని ప్రారంభిస్తామని చెప్పి అతి తక్కువ సమయంలోనే మరి ఈ అవార్డ్స్కి రూపకల్పన చేసి మరి ఇంతమందిని ఈ రోజున రాష్ట్ర స్థాయిలో మరి స్టేట్ లెవెల్ అవార్డ్స్ ఒక 75 ఇస్తే, జిల్లాల వారీగా అన్నీ కలిపి దాదాపుగా 1200 అవార్డ్స్ని వివిధ కేటగిరీస్లో మరి అందించడం జరుగుతూ ఉంది. జియోస్టాట్ అనేటటువంటి ఒక పేరుగాంచినటువంటి సంస్థని మరి కన్సల్టెంట్గా మేము ఏర్పాటు చేసుకుని మరి ఇండిపెండెంట్ అసెసింగ్ టీమ్ని నియమించుకుని ఎంతో పారదర్శకతతో ఈ అవార్డ్స్ అన్నింటినీ కూడా ఈ రోజున ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా మీరు అందరూ కూడా ఇతరులకి ఆదర్శంగా నిలవటమే కాకుండా ఇంకా మనం స్వచ్ఛత విషయంలో ఏ అంశాలపైన దృష్టి పెట్టాలి, ఇంకా మనం ఏ అంశాలని ఇంకా మెరుగుపరుచుకోవాలి, ఏ రకంగా మనం దేశానికి ఒక ఆదర్శప్రాయంగా నిలవాలి అన్న విషయాలపైన మీరు అందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా నిలవాలి. ఇవాళ వివిధ కేటగిరీల్లో మరి అవార్డ్స్ స్వీకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి యువర్ బ్రాండ్ అంబాసిడర్. ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్.
మీరు 10 మందికి ఆదర్శప్రాయంగా నిలిచి 10 మందిని మోటివేట్ చేసి ఇంకా ఎక్కువ మంది ఈ ఉద్యమంలో పాల్గొనేలా చేయటానికి మీ అందరి సహకారం కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి చాలా అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు జై జవాన్ జై కిసాన్తో పాటు జై స్వచ్ఛ సేవక్ అని కూడా ఒక నినాదాన్ని మనకు అందించారు. ఈ రోజున వీధుల్లో పనిచేసినటువంటి శానిటరీ వర్కర్స్, గ్రీన్ వారియర్స్, నిజంగా వాళ్ళ సేవలు ఎంత మనం అందరం కూడా గుర్తుంచుకోవాలంటే వెలకట్టలేనటువంటి ఒక సేవ. అంటే ఎటువంటి విపత్తులు సంభవించినా కూడా నేను చూశాను, ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా శానిటరీ వర్కర్ పనికి రాకుండా మానలేదు. ఆ రోజున మనం అందరం కూడా లాక్డౌన్ ఎవరికి వారం మనం ఇళ్లలో తలుపులు వేసుకుని కూర్చున్నాం. కానీ శానిటరీ వర్కర్ మాత్రం ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా వారు పనిచేశారంటే నిజంగా వాళ్ళని మనం ఏ స్థాయిలో మనం గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా మొన్న ఈ మధ్యన బుడమేరు వరద వచ్చింది, విజయవాడ నగరం మొత్తం కూడా ముంపుకు గురైంది. మరి ఆ సందర్భంలో మేమందరం కూడా మోకాళ్ళ లోతు నీళ్ళలో పనిచేసాం. మాతో పాటు కలిసి పనిచేసినటువంటి వారు ఎవరంటే శానిటరీ వర్కర్స్. ఎంతటి దుర్గంధం ఉన్నా, ఎంత బురద ఉన్నా డ్రైనేజీ కాలువల్లో దిగి ఆ రోజున మొత్తం విజయవాడ నగరాన్ని అంతా కూడా మళ్ళీ సాధారణ స్థితికి మనం తీసుకురాగలేమంటే అది కేవలం ఒక శానిటరీ వర్కర్ యొక్క కృషి వల్లే అది జరిగింది. దానిని కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే జై స్వచ్ఛ సేవక్, జై జవాన్ జై కిసాన్ జై స్వచ్ఛ సేవక్. నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మేము నిన్ననే ఒక నిర్ణయానికి కూడా వచ్చాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఒక స్వచ్ఛ సేవక్ దళ్ని మేము రూపొందించబోతున్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి కార్పొరేషన్ సిటీలో శానిటరీ వర్కర్తో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కానీ, స్కూల్ విద్యార్థులు కానీ, కాలేజ్ విద్యార్థులు కానీ, ఇంకా సమాజంలో ఎవరైతే స్వచ్ఛత విషయంగా పనిచేసేటటువంటి వారందరూ ఉంటారో వారందరినీ కూడా ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి స్వచ్ఛ సేవక్ దళాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ఉద్యమాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ స్వచ్ఛ సేవక్ దళం కూడా పనిచేయబోతోందని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా ఈ రోజున మనం ప్రత్యేకించి ఈ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇందాకనే మరి గౌరవ కమిషనర్ గారు విజయవాడ ఉత్సవం గురించి చెప్తా ఉన్నారు. అదేవిధంగా దసరా ఉత్సవాల గురించి ఇందాకే మరి డీసీపీ సరిత గారు ఏదైతే హోల్డింగ్ ఏరియాస్ని ఎంత పరిశుభ్రంగా ఉంచారో, ఈవెన్ టాయిలెట్స్ని కూడా ఎంత అద్భుతంగా మెయింటైన్ చేశారో ఈ అంశాలన్నీ కూడా మేడం ప్రస్తావించారు. మరి ఇంత మోటివేటెడ్గా వ్యవస్థ అంతా కూడా పనిచేయడానికి గల ముఖ్య కారణం వేదిక పైన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పనితీరు కనపరిచినటువంటి మన అధికారులు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక పైన ఉన్నప్పుడు కూడా నేను ఇదే చెప్పాను, సార్ దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ డెడికేటెడ్ ఆఫీసర్స్, డెడికేటెడ్ అఫీషియల్స్ ఈ రోజున పనిచేస్తూ ఉన్నారు. వారి వల్ల ఇది సాధ్యం అవుతా ఉంది. విజయవాడ ఉత్సవ్ నేను ఎంపీ గారు ఎంత ఉడుము పట్టి మేము పనిచేసినా వెనక వీరు కనుక లేకపోయి ఉంటే ఇట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్. ఏది అడిగితే అది ఇది సాధ్యం కాదు అనకుండా మరి పోలీస్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ నిజంగా అంత ప్రోయాక్టివ్ ఆఫీసర్స్ మనకు అందుబాటులో ఉంటే, అంత ప్రోయాక్టివ్ ఆఫీసర్స్ ఈ రోజున ఒక వ్యవస్థలో పనిచేస్తూ ఉంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అందుకనే ఇవాళ విజయవాడ ఉత్సవం సాకారం అయింది. ఎన్టీఆర్ జిల్లాకి ఇంత మంచి పేరు వస్తూ ఉంది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఇంత అద్భుతంగా పనిచేస్తూ ఉందంటే దానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులకి ఆ ఘనత అంతా కూడా దక్కుతుంది. కాబట్టి నిజంగా వీఆర్ వెరీ ఫార్చునేట్ సార్, దిస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈజ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఆఫీషియల్స్ లైక్ యూ వర్కింగ్ హియర్. అండ్ తప్పనిసరిగా మీ అందరి సహకారంతో ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఇంకా మాకు కూడా పనిచేయడానికి ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. కొత్త ఐడియాస్, ఎన్నో ఐడియాస్ ఉంటాయి. ఇవాళ పొలిటికల్ స్పెక్ట్రమ్ నుంచి మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి మాకు ఎన్నో ఐడియాస్ ఉంటాయి. కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి సహకరించే బ్యూరోక్రసీ అవసరం. ఆ రకంగా సహకరించేటటువంటి అధికారులు ఉన్నారు. ఇందాక నేను కలెక్టర్ గారితో, పోలీస్ కమిషనర్ గారితో చెప్తా ఉన్నా, వెరీ సూన్ మనం విజయవాడలో వాటర్ ట్యాక్సీస్ ప్రారంభించాలి. ఇవాళ అద్భుతమైనటువంటి కెనాల్ నెట్వర్క్ ఉంది. ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను, కెనాల్స్లోకి వచ్చేటటువంటి వాటర్ ఏదైతే డ్రైన్స్ కలుస్తూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ట్రీట్ చేసి అవసరమైతే మైక్రో ఎస్టీపీస్ పెట్టి, నవ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫండ్ అవైలబుల్, గ్రీన్ ఫండ్ కూడా మనకు అందుబాటులో ఉంది. మనం ఒక సర్వే చేసి మైక్రో ఎస్టీపీస్ పెట్టి ట్రీటెడ్ వాటర్ కనుక మనం కెనాల్స్లో వదిలినట్లయితే ఖచ్చితంగా విజయవాడ నగరంలో మనం వాటర్ ట్యాక్సీస్ కూడా ప్రారంభించవచ్చు.
ఇవాళ రోడ్ కంజెషన్ అనేది దానివల్ల ఎంతో తగ్గుతుంది. ఇటు బందర్ రోడ్డు కానీ అటు ఏలూరు రోడ్డు కానీ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను కూడా మనం ఎంతో తీర్చుకోవచ్చు. ఆ రకంగా మరి జిల్లా యంత్రాంగం యొక్క సహకారంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా ఆ రకంగా ఈ కెనాల్స్లోకి వచ్చేటటువంటి ఈ అన్ట్రీటెడ్ వాటర్ ఈ సమస్య ఏదైతే ఉందో దాని పరిష్కారానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుంది. అతి త్వరలోనే వాటర్ ట్యాక్సీస్ కూడా మన నగరంలో తిరిగే విధంగా కూడా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ గ్రామీణ స్థాయిలో అంటే అర్బన్ లెవెల్లో కొంత వేస్ట్కి సంబంధించి కలెక్షన్ ప్రాసెసింగ్ కొంతవరకు అంటే మనకి దగ్గరలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అందుబాటులో ఉండటం వలన మనకు కొంత ప్రాసెసింగ్ అనేది పెద్ద ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. రూరల్ లెవెల్లో కూడా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఒక 70 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ మరి అతి త్వరలోనే మేము టెండర్స్ కూడా పిలవబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ని మ్యాప్ చేసి ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేశాం. అదేవిధంగా వేస్ట్ కలెక్షన్ కూడా మరి అతి త్వరలోనే ఇప్పటికే టెండర్స్ కూడా ఫైనలైజ్ చేశాం. దాదాపుగా 12,000 ట్రైసైకిల్స్ని కొత్తగా మేము గ్రామాలకి అందించబోతున్నాం. పుష్ కార్డ్స్ అందించబోతున్నాం. డస్ట్బిన్స్ కానీ ఇవన్నీ కూడా అందించబోతున్నాం. ఆ రకంగా డోర్ టు డోర్ కలెక్షన్ని మెరుగుపరచబోతున్నాం. అదేవిధంగా దాదాపు 1600 ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ప్రొక్యూర్మెంట్ దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. మరి అర్బన్ 123 ULBs ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇటు నందిగామ కానీ జగ్గైపేట కానీ ఇటువంటి ప్రాంతాలకు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అదనంగా మేము ఇవ్వబోతున్నాం. అదేవిధంగా కాంపాక్టర్స్ కూడా అదనంగా మేము ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం. స్వీపింగ్ మెషిన్స్ కానీ ఇవన్నీ కూడా లాడ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఫార్ యాజ్ ఎక్విప్మెంట్ ఈస్ కన్సర్న్. ఆ రకంగా మెకనైజేషన్ మనం ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ కలెక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాసెసింగ్ కూడా మనం పూర్తిగా చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా మళ్ళీ లెగసీ వేస్ట్ అనేది లేకుండా మనం చేయొచ్చు. ఇప్పటికే మనం ఉన్నటువంటి డంప్ యార్డ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకున్నాం. క్లియర్ అయినటువంటి డంప్ యార్డ్స్లో మనం వాటిని గ్రీన్ స్పేసెస్గా మార్చుకోవాలి. ఇది కూడా కలెక్టర్ గారు మనం దీనిపైన వీ హ్యావ్ టు ఫోకస్. లక్ష్మీ షా గారిని నేను కోరుతా ఉన్నాను, వేరెవర్ వీఆర్ క్లియరింగ్ లెగసీ వేస్ట్ ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్తో వీఆర్ వర్కింగ్ టుగెదర్. సో వీ హ్యావ్ టు టర్న్ దమ్ ఇన్ టు గ్రీన్ స్పేసెస్ నౌ. సో అత్యధికంగా ఆ విషయంలో కూడా ఐ వాంట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టు బి ఆన్ టాప్. సో ద ఫస్ట్ డంప్ యార్డ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఎ గ్రీన్ స్పేస్ షుడ్ ఆల్సో హ్యాపెన్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్, ఫర్ విచ్ ఐ విల్ ఎక్స్టెండ్ మై కంప్లీట్ సపోర్ట్. దాన్ని కూడా మళ్ళీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారితోనే మనం ప్రారంభింప చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అన్ని రకాలుగా మరి ఈ జిల్లా వాసిగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్గా నా పూర్తి సహకారం మరి సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి ఉంటుంది అని తెలియజేస్తూ మరి ఏదైతే మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు జై స్వచ్ఛ సేవక్ అనే నినాదాన్ని మనకు అందించారో దానికి సంబంధించి మనం ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి స్వచ్ఛ సేవక్ దళ్ మనం గతంలో డిస్కస్ చేసాం. స్వచ్ఛ సైనిక్ అనుకున్నాం, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ సేవక్ అన్నారు. దానికి సంబంధించి ఆ ప్రారంభం కూడా ఇక్కడే జరగాలి. స్వచ్ఛ సేవక్ దళ్ యూనిట్స్ మనం ఎక్కువగా ఈ నగరం ఈ జిల్లా నుంచి మనం ప్రారంభించి మరి దాని ప్రారంభోత్సవం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరి స్వచ్ఛత విషయంలో అన్ని రకాలుగా ఈ జిల్లాని ముందుకు నడిపిస్తూ దాదాపు మరి 50 అవార్డ్స్ వివిధ కేటగిరీస్లో ఈ రోజున జిల్లా స్థాయిలో మీరందరూ కూడా అందుకుంటున్నారంటే నిజంగా మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మనం రాబోయే రోజుల్లో పనిచేద్దాం. వేదిక పైన ఉన్నటువంటి మేమందరం కూడా ఒక కుటుంబంలాగా కలిసిపోయాం, కలిసి పనిచేస్తున్నాం, మంచి టీమ్ స్పిరిట్తో పనిచేస్తున్నాం. ఇదే విధంగా ముందు రాబోయే రోజుల్లో కూడా పనిచేసి జిల్లాని ఒక ఆదర్శప్రాయంగా నిలపడానికి అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Hands together, dear ladies and gentlemen. Heartiest congratulations, sir. Andhra Pradesh, the cleanest state. The next category, Best Swachh Grama Panchayatis. Paritala Grama Panchayati, Kanchakacherla Mandalam. Please welcome, madam. Paritala Grama Panchayati, Kanchakacherla Mandalam. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయతీస్ కేటగిరీలో అవార్డుని అందుకునేందుకు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. పరిటాల గ్రామ పంచాయతీ, కంచకచెర్ల మండలం. గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సిపి గారు,
గౌరవ కమిషనర్ గారు అవార్డ్స్ని అందించడం జరుగుతోంది. Giants that have shown exemplary efforts. నెక్స్ట్ అవార్డు పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ, పెనుగంచిప్రోలు మండలం. Heartiest to welcome along with the HODs and contribute towards a cleaner and healthier Andhra Pradesh. Best Swachh Grama Panchayatis, Grama Panchayati. Let us join your hands in the congratulations. The next award is Jayanti Grama Panchayati, Veerulapadu Mandalam. Heartiest welcome onto the stage. Best Swachh Grama Panchayatis category-lo award ni andukuntunnaru Jayanti Grama Panchayati, Veerulapadu Mandalam. కొంచెం గట్టిగా చెప్పట్లు. తదుపరి ముప్పాల గ్రామ పంచాయతీ, చంద్రాలపాడు మండలం. హెచ్ఓడిస్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయతీలో అవార్డుని అందుకుంటున్నటువంటి ముప్పాల గ్రామ పంచాయతీ, చంద్రాలపాడు మండలం టీం అందరికీ కూడా వన్స్ అగైన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయతీస్లో జూపూడి గ్రామ పంచాయతీ, ఇబ్రహీంపట్నం మండలం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాంగ్ విత్ ద హెచ్ఓడీస్. Yes, everyone put your hands together, dear ladies and gentlemen. Best Swachh Grama Panchayatis category-lo Jupudi Grama Panchayati, Ibrahimpatnam Mandalam award-ni అందుకున్నారు. The next category Best Swachh Slum Level Federation. ముందుగా మదర్ ఇండియా స్లమ్ సమైక్య విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. Heartiest congratulations, Mother India Slum Samaikya, Vijayawada Municipal Corporation. Acknowledges the development of federations that is self-help. Next awardee, Sri Rama Kondapalli Mandali. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. This recognition highlights their role in empowering communities, fostering eco-friendly innovation. Sri Rama Kondapalli Mandal Best Swachh Slum Level Federation కేటగిరీలో అవార్డుని అందుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ద నెక్స్ట్ అవార్డీస్ని ఇన్వైట్ చేస్తున్నాము. ఆంధ్ర మహిళ నందిగామ మండలం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అవార్డీస్ అందరూ కూడా ఫోటో సెషన్ దగ్గర గ్యాదర్ కావాల్సిందిగా అందరినీ ఇన్వైట్ చేస్తున్నామండి. బెస్ట్ స్వచ్ఛ్ స్లమ్ లెవెల్ ఫెడరేషన్ కేటగిరీలో ఆంధ్ర మహిళ నందిగామ మండలం. కంగ్రాచులేషన్స్. ద నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ స్వచ్ఛ్ రైతు బజార్, ఏపీఐఐసి రైతు బజార్ విజయవాడ నార్త్. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. బెస్ట్ స్వచ్ఛ రైతు బజార్ కేటగిరీలో ఏపీఐఐసి రైతు బజార్ విజయవాడ నార్త్. Congratulations. The next category Best Swachh Village Organization, Konduru Grama Panchayati, G Konduru Mandalam. Konduru Grama Panchayati. Please welcome Andi. Please welcome Andi. Konduru Grama Panchayati, G Konduru Mandalam. కొండూరు గ్రామ పంచాయతీ, జీ కొండూరు మండలం. బెస్ట్ స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్గా అవార్డుని అందుకుంటున్నారు. తదుపరి జూపూడి గ్రామ పంచాయతీ, ఇబ్రహీంపట్నం మండలం. జూపూడి గ్రామ పంచాయతీ, ఇబ్రహీంపట్నం మండలం. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ యువర్ సర్వీస్ టువర్డ్స్ టు ద సొసైటీ. జూపూడి గ్రామ పంచాయతీ, ఇబ్రహీంపట్నం మండలం. కంగ్రాచులేషన్స్. తదుపరి మైలవరం గ్రామ పంచాయతీ, మైలవరం మండలం వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అవార్డుని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బెస్ట్ స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్గా మైలవరం గ్రామ పంచాయతీ, మైలవరం మండలం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ వెల్కమ్
మైలవరం గ్రామ పంచాయతీ, మైలవరం మండలం. తదుపరి తక్కెలపాడు గ్రామ పంచాయతీ, నందిగామ మండలం. హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ముఖ్య అతిథుల చేతుల మీదుగా బెస్ట్ స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్ అవార్డుని అందుకుంటున్నారు. Dear ladies and gentlemen, put your hands together. Next awardee, లింగాగూడెం గ్రామ పంచాయతీ, పెనుకంచిప్రోలు మండలం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. లింగాగూడెం గ్రామ పంచాయతీ, పెనుకంచిప్రోలు మండలం. బెస్ట్ స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్ కేటగిరీలో అవార్డుని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ బెస్ట్ స్వచ్ఛ ఎన్జిఓస్ కేటగిరీలో స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్, విజయవాడ మండలం. స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్, విజయవాడ మండలం. కంగ్రాచులేషన్స్. బెస్ట్ స్వచ్ఛ ఎన్జిఓస్ కేటగిరీలో స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్, విజయవాడ మండలం. Congratulations to entire the team. The next category, Best Swachh Hospitals, UPHC 56, Chittinagar, Vijayawada Municipal Corporation. Team ni vedika meediki ravalsindiga korutu invite chestunnam. Heartiest welcome ma'am. Congratulations sir. Dear ladies and gentlemen, everyone put your hands together. Heartiest congratulations to UPHC 56, Chittinagar, Vijayawada Municipal Corporation. The next award ni అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. PHC గొల్లమూడి. PHC గొల్లమూడి. Please welcome on to the stage from Nandigama. The next award ni అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. Community Health Center Vissannapeta from Vissannapeta మండలం. Heartiest welcome and congratulations. విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా అవార్డ్స్ని అందుకుంటూ ఉన్నారు అవార్డీస్ అందరూ కూడా. నెక్స్ట్ కేటగిరీ స్వచ్ఛ స్కూల్స్, ఏపీ మోడల్ స్కూల్, గంపలగూడెం మండలం. ఏపీ మోడల్ స్కూల్, గంపలగూడెం మండలం. కంగ్రాచులేషన్స్ అండి. కొంచెం గట్టిగా చెప్పట్లతో అవార్డీస్ అందరికీ కూడా అభినందనలు తెలియజేద్దామండి. ది నెక్స్ట్ అవార్డీ KGBV గర్ల్స్ స్కూల్, రంగాపురం, రెడ్డిగూడెం మండలం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. KGBV గర్ల్స్, రంగాపురం, రెడ్డిగూడెం మండలం. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ గవర్నమెంట్ HS మైలవరం, మైలవరం మండలం. గవర్నమెంట్ HS మైలవరం, మైలవరం మండలం. కంగ్రాచులేషన్స్. నౌ ZPHS గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం మండలం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఇన్వైట్ చేస్తున్నాము. స్వచ్ఛ స్కూల్స్ కేటగిరీలో అవార్డుని అందుకుంటున్నారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా. స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2025 జిల్లా స్థాయిలో అవార్డ్స్ని అందించడం జరుగుతోంది. The next category, Best Swachh Anganwadis, K. Kantrika, Vijayawada Municipal Corporation. Congratulations Andi team from Kantrika, Vijayawada Municipal Corporation. Everyone, ladies, join your hands. Congratulations. Next, Lambadipeta, Vijayawada Municipal Corporation. Team, please come forward and welcome on to the stage. Best Swachh Anganwadis category-lo award-ni అందుకునేందుకు ఇన్వైట్ చేస్తున్నాము. లంబాడిపేట విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీమ్ని సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ మాగల్లు గ్రామ పంచాయతీ, నందిగామ మండలం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాగల్లు గ్రామ పంచాయతీ, నందిగామ మండలం. ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య శుభాకాంక్షలు తెలియజేద్దామండి. బెస్ట్ స్వచ్ఛ అంగన్వాడీస్ కేటగిరీలో అవార్డుని అందుకుంటున్నారు.
నెక్స్ట్ వావిలాల గ్రామ పంచాయతీ తిరువూరు మండలం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వావిలాల గ్రామ పంచాయతీ తిరువూరు మండలం. స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2025 మరి ఈ సందర్భంగా అవార్డ్స్ని అందించడం జరుగుతుంది ముఖ్య అతిథుల చేతుల మీదుగా. ద నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీస్. Commissioner of Police Office, Vijayawada Corporation. Request the respected team, CP sir and Sarita ma'am. Congratulations everyone, let us join your hands. Best Swachh Government Office, Commissioner of Police Office, Vijayawada Corporation. Congratulations.